అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనకాందన్ మీడియా. ఈ రోజు మనము యువ సంగ్రామ సదస్సు సభ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఏం హామీ ఇవ్వబోతున్నారు, ఏం భరోసా ఇవ్వబోతున్నారో ఇక్కడ ఉన్నటువంటి అందోజ శంకరాచార్య గారిని బీఆర్ఎస్ నాయకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం జరుగుతా ఉంది ఇక్కడ? ఈ సదస్సు ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ముందుగా కాందాన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ 30 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు కాని హామీల పైన ఎన్నో హామీలలో ఒకటైనటువంటి యూత్ డిక్లరేషన్ మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోరు స్టార్ట్ చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు కొన్ని వేల మంది ఈరోజు ఈ సరూర్ నగర్ స్టేడియం బాటపట్టారు. ఆనాడు కరెక్ట్ 3 సంవత్సరాల క్రితం ఇదే స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంక గాంధీ వచ్చి ఎన్నో రకాల హామీలు ఇచ్చిన మన యూత్ కి అవన్నీ గుర్తు చేస్తూ అందులో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని రేవంత్ చేతగాని ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈ యూత్ కాందాన్ అని చెప్పేసి కాందాన్ టీవీకి తెలియజేస్తుంది. అన్న, మరి నిన్నటువంటి బల్మూర్ వెంకట్ గారు బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల పైన మాట్లాడే అర్హత లేదు, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, మేము వాళ్ళని కాపాడుకున్నామని నేను బల్మూర్ వెంకట్ గారు చెప్తున్నారు. దానిపైన మీరేమనుకుంటారు? బల్మూర్ వెంకట్కి బేజా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్మూర్ వెంకట్కి అవగాహన లేదు. బల్మూర్ వెంకట్ ఒక్కసారి చరిత్రను చూడు. బల్మూర్ వెంకట్ ఇదే అశోక్ నగర్ చౌరస్తాకి మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అక్కడ ఉన్న నిరుద్యోగులని చాలా వల వేసి చేపలు పట్టినట్టు పట్టి వాళ్ళకంతా మోసపూరిత హామీలను ఇచ్చి ఓట్లు వేయించుకున్న బల్మూర్ వెంకట్ అంతకుముందు యూత్ ఎంత గొప్పగా ఎదిగారు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో ఎంతో మంది యువకులు కాంట్రాక్టర్లు అయ్యారు. ఎంతో మంది యువకులు దాదాపు 1,80,000 ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఏమీ ఇవ్వలేదని చెప్పి మాటల చాటున మభ్యపెట్టి మా తెలంగాణ యూత్ వారిని మోసం చేసి మీరు ఓట్లు వేయించుకురు. ఇవాళ ఎక్కడ పోయినావు బల్మూర్ వెంకట్? ఇవాళ మీరు 6 రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక మినిస్టర్ ఏమో 50,000 ఉద్యోగాలు ఇచ్చామంటాడు, ఒక మినిస్టర్ 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటాడు, ఒక మినిస్టర్ 1,00,000 ఇచ్చామంటాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ కేబినెట్ కే అవగాహన లేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని చెప్తున్నారు. ఇక్కడ పెట్టినటువంటి సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం హామీ ఇవ్వబోతుంది, ఏం చెప్పబోతుందా సార్? ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పైన అపారమైన విశ్వాసం ఉంచి గడిచిన 3 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం మీద అనేక రకాల పోరాటాలు చేసినటువంటి విద్యార్థి సంఘం నాయకులు, పలు రకాల విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ కూడా వేలల్లో తరలి వచ్చి అన్న ఇక మేము మోసపోయినాం చాలు, 3 ఏళ్లలో మాకు ఒక్క హామీ కూడా కనీసం చదువుకుంటున్న 20 నెలలు 18 నెలల నిండిన చదువుకున్న అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. అట్లాగే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నాడు, ఇవ్వలేదు. ఇట్లా అనేక రకమైన యూత్ డిక్లరేషన్ చెప్పి మమ్మల్ని మోసం చేసాడు. ఇక మేము కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఆనాడు మా అమ్మ, అయ్య, అమ్మమ్మ, తాత, మేనమామ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలకు అందరి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మా కళ్ళల్లో కారం కొట్టిందని చెప్పేసి ఆవేదనతోటి ఇవాళ ఈ సరూర్ నగర్ స్టేడియం నిండింది. ఇవాళ కేటీఆర్ గారు కూడా వారి గుండెల్లో గొప్ప ధైర్యాన్ని నింపబోతున్నాడు. ఈ ధైర్యమే రేపు పొద్దుగాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి చేస్తుంది. ఈ ధైర్యమే, ఈ భరోసానే రేపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది బీఆర్ఎస్ నాయకులు అందోజ శంకరాచార్య గారు చెప్తున్నది. చూస్తూనే ఉండండి మనకాందన్ మీడియా.